నమస్కారం. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఏదైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు చెప్పారో దాంట్లో అంత్యోదయ స్కీమ్ తోని అట్టడు వర్గాలు ఈరోజు ప్రపంచ దేశంలో ఆర్థికంగా మూడో స్థానానికి ప్రపంచ దేశంలో భారతీయ నరేంద్ర మోడీ నాయకత్వం మరోసారి సామ్రాజ్య వారసులు శ్రీ చాలా అనేక మంది ప్రముఖ వారు ముఖ్యమంత్రి కావడం వారి ఈ యాత్ర వరంగల్ వరకు కూడా కొనసాగుతుంది. చెత్త తీసుకుపోయే ట్రాలీ, నీళ్లు పోసే ట్యాంకర్ తిన్నది. అలాగే మన ఇంటి ముందటున్న అమ్మ ఇవల్ల ఉజ్వల యోజన కింద ఎవరైతే మారుమూల గ్రామంలో ఉన్నారో వేదికపై ఆశీనులైన జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా వేదిక ముందు ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఈ క్లస్టర్ నుండి ఈ పార్లమెంట్ ఖమ్మం, మైబాద్, వరంగల్ పార్లమెంట్ నుంచి వచ్చిన అనేక ప్రజా నాయకులకు, ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచంలో భారతదేశానికి ఒక అగ్రస్థానం, అదేవిధంగా ఈ భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మన ప్రధాని నరేంద్ర మోదీ గారు గత 9.5 సంవత్సరాల నుండి ఎలాంటి అవినీతి లేకుండా భారతదేశాన్ని ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, ఈ రెండింటిని సమపాలనలో చేస్తూ 9.5 సంవత్సరాల్లో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పరిపాలన సాగిస్తున్నారు. భారతదేశంలో అనేక రంగాలలో నేషనల్ హైవేస్ అనుకోవచ్చు, గతంలో మోదీ గారి కన్నా ముందు ఎయిమ్స్ దేశంలో 7 ఉండేది, ఈరోజు 22 ఎయిమ్స్ వైద్య రంగం అనుకోవచ్చు. అదేవిధంగా నౌకా రంగం, ఓడరేవులను పెంచుకోవడం కావచ్చు. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్లో ప్రపంచం మొత్తం ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులందరూ కూడా రాష్ట్రంలో 5 వైపుల నుంచి 4 వైపుల నుంచి ఈ యొక్క యాత్రను ప్రారంభించుకున్నారు. ఈరోజు భద్రాచలం నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర ఏదైతే ఉన్నదో ఈ రాత్రికి ఇక్కడి నుంచి బయలుదేరి మనుగూరు పోతుంది. మనుగూరు నుంచి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి భద్రాచల నగర వాసులందరికీ, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ బిడ్డలకు, ఇక్కడికి వచ్చినటువంటి పుర ప్రముఖులకు అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం దేశం కోసం మోడీ, మోడీ కోసం మనం, దేశం కోసం మోడీ, మోడీ వెంట మనం. ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశం ముందుకు పోవాలంటే మోడీ గారు తప్ప ప్రత్యామ్నాయం లేదు. మోడీ గారు కారణ జన్ములు. ఈ దేశానికి, ఈ దేశంలో అజ్ఞానంతో, నిరక్షరాస్యతతో, అవినీతితో కుంగిపోతున్న సమయంలో ఈ యొక్క కాలం మహిమ ఈ రోజు భారతదేశం మీద ప్రసరించింది. దానికి గుర్తుగా ఒక మోడీ గారి లాంటి నాయకుడిని మనకి ఈ రోజు ఇచ్చింది. మిత్రులారా, మోడీ గారు లేకపోతే భవిష్యత్తు లేదు. ఇది మేము ఓట్ల కోసమో బీజేపీ మీటింగ్ కోసం చెప్పట్లేదు. భారతదేశం మీద ప్రేమతో చెప్తున్నాం, భారతీయుల మీద ఉన్న గౌరవంతో చెప్తున్నాం. ఈ దేశం బాగుపడాలంటే మోడీ గారు వచ్చి తీరాలి. మోడీ గారి కోసం ప్రత్యామ్నాయం కూడా లేదు. ఒక్కసారి ప్రతిపక్షాలు అడగండి, ఎవరైనా మీ నాయకుడు? ఎవరు లేరు. 300 మంది పేర్లు చెప్తారు, 36 తీర్పులు చెప్తారు. ఒక్కరు కూడా ఈ రోజు ఇండియా కుటుంబానికి పేరు పెట్టుకున్నా. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సభకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరి మనకు కూడా తెలుసు, మరో ముఖ్య అతిథి ఎవరైతే సీఎంగా ఉన్న వ్యక్తి, మొన్న సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డిని, కేసీఆర్ని ఓడించి మరి కామారెడ్డిలో గెలిచినటువంటి టైగర్
మన ఎమ్మెల్యే గారు వెంకట రమణారెడ్డి గారు ఈ యొక్క సభలో మన ముందు ఉన్నారు. వాళ్ళకి ఈ యొక్క భద్రాద్రి జిల్లా తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నాం. మరి మనందరికీ కూడా తెలుసు ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు యాత్ర ప్రముఖులు తెలియజేశారు. మరి భారతీయ జనతా పార్టీ మళ్ళా 400 సీట్లతో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కలిసి అధికారంలో రాబోతున్న విషయంలో ఏ ఒక్కరికి కూడా అనుమానం లేదు. అయినా కూడా ప్రజల్ని గందరగోళాలు నెట్టడం కోసం మాయమాటలు చెప్పి అక్కడ ఒక ఎంపీ ఇక్కడ ఒక ఎంపీ గెలవడం కోసం మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి ఇండియా కూటమిగా పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ మిత్రపక్షాలు కావచ్చు, ఈ రోజు ముందుకు వచ్చి ఏదైతే గందరగోళాన్ని ప్రజలను అయోమయాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో మూలకు ఉన్న యొక్క ప్రజలందరి యొక్క జీవితంలో మార్పు కోసం అనేక రకాల యొక్క మరి సంక్షేమ కార్యక్రమాల్ని ముఖ్యంగా పేద ప్రజలందరికీ కూడా 5 కిలోల రేషన్ చొప్పున ఇవాళ దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి, మన రాష్ట్రంలో సుమారు 82 లక్షల మందికి కూడా ప్రతి నెల ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా 12 కోట్ల మందికి మరుగుదొడ్లు కట్టియడం కానీ, 11 కోట్ల మందికి దీపం పథకం కింద ఇవాళ ఏదైతే గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కానీ, దేశవ్యాప్తంగా 4 కోట్ల మందికి పక్కా ఇండ్లు కట్టించిన యొక్క వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మన తెలంగాణలో కూడా ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు రావాలంటే మరి దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా దేశ ప్రజలు ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారో, మన తెలంగాణ సైతం కూడా మనమందరం కూడా నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడి కమలం పువ్వు గుర్తు పైన ఈసారి ఓటు వేసి వారిని గెలిపించడం ద్వారా మనమందరం కూడా మరి నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ముఖ్యంగా పార్టీకి పునాదులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించిన వివిధ పెద్దలు, సభాధ్యక్షులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అన్న, ఉమ్మడి ఖమ్మం జిల్లాను చూస్తే, మీ ఉత్సాహాన్ని చూస్తే మహబూబాబాద్ పార్లమెంట్లో ఉన్న మహోల్కి భద్రాద్రిలో బరిగీసి చెప్పచ్చు, ఇది పార్లమెంటు మహబూబాబాద్ బీజేపీ ఖాతాలో పడుతుందని చెప్పి. అన్న, ఇవాళ ఈ ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణకి గుమ్మం లాంటిది. ఇక్కడ తెలంగాణలోనే ఉన్నట్టు ఉంటుంది కానీ ఆంధ్ర లెక్కన పక్కా గిరిగీసి లెక్క ప్రకారంగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్లు, మహబూబాబాద్ కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి, ఇవాళ ఖమ్మంకు అది కూడా ఖమ్మం పార్లమెంట్ కానీ అన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది 100కు 100%. అది మీరు అనుకుంటే ఈరోజు ఉదయం కొత్తగూడెం నుంచి నేను భద్రాచలం వస్తుంటే ఎవరు అన్నారు, అన్న ఇక్కడ మహబూబాబాద్లో కానీ ఖమ్మంలో కానీ పార్టీ బలహీనంగా ఉంది అని చెప్పి. వాళ్ళకు ఒకటే మాట చెప్పినా, అన్న పార్టీ ఎక్కడ బలహీనంగా లేదు. 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ బలంగానే ఉంది, కార్యకర్తలు బలంగానే ఉన్నారు, ప్రజలు కూడా బలంగానే ఉన్నారు. ప్రజలున్న దగ్గర బీజేపీ ఉంది, అభివృద్ధి ఉన్న దగ్గర బీజేపీ ఉంది. 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్యారెంటీలను ఇప్పటి వరకు చేసింది లేదు, అయ్యింది లేదు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ 6 గ్యారెంటీలు ఇస్తాము, లేకుంటే మాతో కాదు అని చెప్తున్నారు. గృహలక్ష్మి లేదు, గృహజ్యోతి లేదు, మహాలక్ష్మి లేదు, ఏమి లేదు తల్లి. ఖాళీ తిరగడానికి బస్సులను మాత్రం ఫ్రీగా ఇచ్చారు తప్ప 18 ఏళ్ళ అమ్మాయి నుంచి 60 ఏళ్ళ అమ్మాయి దాకా 2500 రూపాయలు ఇస్తున్న స్కీమ్ అటే పోయింది. ఇవాళ అది వచ్చేది లేదు, కేంద్రంలో సచ్చేది లేదు, అది ప్రభుత్వం ఇచ్చేది లేదు.
దీన్ని బట్టి అర్థమై ఉంటుంది కాంగ్రెస్ బూటకాలని అబద్ధాలు చెప్తుందని. ఇకపోతే కనీసము ప్రజలకు రక్షణగా ఉండేటువంటి పోలీసు ఉద్యోగులకు ఇవాళ రాజకీయ నాయకులకు సేఫ్టీ కావాలన్నా ఇవాళ పోలీసు ఉద్యోగులే అడ్డం వచ్చి నిలబడతారు. ప్రజల ఉద్యమం చేసినా ప్రజల కష్టం వచ్చినా వారే అడ్డం వచ్చి నిలబడతారు. आपके इस क्षेत्र से लगा हुआ है, सुकमा बीजापुर जिला लगा हुआ है, तो मैं छत्तीसगढ़ के मुख्यमंत्री के नाते आज आप लोगों के बीच में आया हूं और यहाँ सीता रामचंद्र स्वामी जी की पूजा अर्चना किए हैं। माँ गोदावरी को प्रणाम किए हैं और बहुत अच्छा लग रहा है आप लोगों के बीच में आकर। ఈ యొక్క అక్కడే మీరున్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి నేను బాధ్యత వహిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ యొక్క ప్రాంతం నుంచి మీకు పరిచయం, ఈ యొక్క పవిత్ర స్థలమైనటువంటి సీతారామచంద్రుడు వారిని దర్శించుకొని మీ ముందు నేను ప్రసంగించడానికి చేరుకున్నాను. दोनों प्रदेश में काफी समानता है, दोनों प्रदेश नए बने हैं। हमारा छत्तीसगढ़ आपके तेलंगाना से थोड़ा पहले बना है, लेकिन दोनों नए प्रदेश हैं और दोनों में एक समानता है कि आपके यहाँ पर भगवान रामचंद्र जी का बहुत पुराना मंदिर है और हमारा छत्तीसगढ़ माता कौशल्या की धरती है। भगवान राम की माता जी की धरती है। माता कौशल्या का जन्म छत्तीसगढ़ में हुआ था। भगवान राम का ननिहाल छत्तीसगढ़ है, वहां से मैं आप लोगों के बीच में आज आया हूँ। ఈ రోజు మీ ముందు నేను మాట్లాడుతున్నాను. మన పక్క రాష్ట్రాలు, మీరు తెలంగాణ రాష్ట్రము, నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈ రెండు రాష్ట్రాలుగా కూడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు. అయితే మా రాష్ట్రం కొంత ముందుగా ఏర్పడది, మీ రాష్ట్రం కొంత వెనక ఏర్పడది. అయినప్పటికీ కూడా ఈ పవిత్రమైన స్థలంలో ముఖ్యంగా సీతారామచంద్రుడు వారు ఈ యొక్క ప్రాంతం నుంచి అనేక సంవత్సరాలుగా పురాతనమైనటువంటి మందిరంగా హిందువులకు దైవాధారంగా ఉన్నటువంటి మందిరంలో పూజలు జరిపడం జరిగింది. మరి మాతృమూర్తి కౌశల్యాదేవి యొక్క పుట్టుకైతుందో మా యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి జన్మించిన తల్లి. మా రాష్ట్రం నుంచి వచ్చాను నేను. और आज हमारी पार्टी में नरेंद्र मोदी जी जैसा करिश्माई नेता है, जो दुनिया के सबसे लोकप्रिय नेता हैं, जिनके कारण आज पूरी दुनिया में भारत का डंका बज रहा है। और हमारे प्रधानमंत्री गांव, गरीब, किसान, मजदूर, सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, इसको ध्येय वाक्य बनाकर 140 करोड़ भारतवासियों की सेवा कर रहे हैं। ఈ రోజు మన యొక్క ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, దానికి నాయకత్వం ఇచ్చినటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చాలా అదృష్టము. ఈ రోజు నరేంద్ర మోడీ గారు అంటే అభివృద్ధికి నిర్వచనం. ఈ దేశము విశాలమైన దేశము. భారతీయ జనతా పార్టీ దేశంలో అతిపెద్ద బలమైనటువంటి పార్టీగా ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నది. ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలపరిచి నరేంద్ర మోడీ గారి యొక్క చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు అభివృద్ధికి చేస్తున్న కృషిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క విశ్వాసంతో పనిచేసే ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారు విరుస్తున్నారు. అందరి కోసము, అందరికి యొక్క మేలు కోసం ఉన్నానని చెప్పే కార్యక్రమాలను చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి మీరందరికీ కూడా చేతులు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. भारतीय जनता पार्टी कार्यकर्ताओं की पार्टी है। भारतीय जनता पार्टी में लोकतंत्र है और भारतीय जनता पार्टी में ही एक संभव है कि हमारे जैसा गांव का एक छोटा कार्यकर्ता मुख्यमंत्री भी बन सकता है। ये दूसरी पार्टी में ये संभव नहीं है, ये भारतीय जनता पार्टी में ही संभव है। భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క పార్టీ, కార్యకర్త ద్వారా నిర్మాణమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక చిన్న కార్యకర్తగా కూడా
అన్ని అవకాశాలు లభించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. వేరే ఏ పార్టీ కూడా ఆ రకంగా అవకాశం లభించదు. నేనుగా కూడా భారతీయ జనతా పార్టీ ఒక చిన్న కార్యకర్తగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.